9 నెలలు అంతరిక్షంలో ఉన్నందుకు సునీతకు ఎంత జీతం ఇచ్చారో తెలుసా? వింటే ఆశ్చర్యపోవాల్సిందే. నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 8 రోజుల మిషన్పై అంతరిక్షంలోకి వెళ్లి 9 నెలలకు పైగా అక్కడే ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మార్చి 19వ తేదీన స్పేస్ ఎక్స్ డ్రాగన్ ద్వారా భూమిపైకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. మరి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లకు ఎంత జీతం ఇస్తారో తెలుసా? నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 8 రోజుల మిషన్గా ప్రారంభించారు. అయితే ఊహించని సాంకేతిక సమస్యల కారణంగా వారి మిషన్ 9 నెలలకు పైగా కొనసాగింది. మార్చి 19న స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో భూమికి తిరిగి రావడానికి సిద్ధమవుతుండగా ఎక్కువ కాలం ఉన్నందున వారికి వచ్చే జీతం గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐఎస్ఎస్ మిషన్లో ఉన్న వ్యోమగాములకు అదనంగా జీతం ఇచ్చారా? ఇతర ఉద్యోగాల్లా కాకుండా వ్యోమగాములకు ఎక్కువ రోజులు మిషన్లో ఉన్నందుకు అదనపు జీతం ఉండదని నిపుణులు చెబుతున్నారు. వ్యోమగాములు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అంతరిక్షంలో గడిపిన సమయాన్ని సాధారణ డ్యూటీగానే పరిగణిస్తారని, ఎక్కువ రోజులు మిషన్లో ఉన్నందుకు అదనపు డబ్బులు ఇవ్వరని రిటైర్డ్ నాసా వ్యోమగామి క్యాడీ కోల్మన్ వివరించారు. ఐఎస్ఎస్లో ఉన్నన్ని రోజులు వ్యోమగాములకు సాధారణ జీతం వస్తుంది. నాసా వారి ఖర్చులన్నీ చూసుకుంటుంది. అంతేకాకుండా రోజువారీ ఖర్చుల కోసం కొంత డబ్బు ఇస్తారు. ఇది సాధారణంగా రోజుకు $4 అంటే సుమారు $347 ఉంటుంది. 2010-11లో 159 రోజుల మిషన్లో కోల్మన్ $636 అంటే $55,000 పైగా తీసుకున్నారు. అదే లెక్క ప్రకారం విలియమ్స్, విల్మోరు 287 రోజులకు పైగా అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి అదనంగా $1,148 అంటే $1,00,000 వస్తుంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మిషన్ మొత్తానికి ఎంత జీతం పొందారంటే ఇద్దరు వ్యోమగాములు GS-15 పే గ్రేడ్లో ఉన్నారు. ఇది అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు జనరల్ షెడ్యూల్ సిస్టంలో అత్యధిక స్థాయి. GS-15 ఉద్యోగుల వార్షిక జీతం $125,133 నుంచి $162,672 అంటే సుమారు $1.08 కోట్ల నుంచి $1.41 కోట్ల మధ్య ఉంటుంది. ఐఎస్ఎస్ 9 నెలలు ఉన్నందుకు వారి జీతం $93,850 నుంచి $122,000 అంటే సుమారు $81 లక్షల నుంచి $1.05 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీనికి అదనంగా $1,148 కలుపుకుంటే వారి మొత్తం సంపాదన $94,998 నుంచి $123,152 అంటే సుమారు $82 లక్షల నుంచి $1.06 కోట్ల వరకు ఉంటుంది. వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోలేదు. నాసా వ్యోమగాములు ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్నప్పటికీ సునీత విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్లో చిక్కుకుపోలేదని నాసా తెలిపింది. వ్యోమగాములు పరిశోధనలు చేస్తూ అంతరిక్ష కేంద్రం మిషన్లో చురుకుగా పాల్గొన్నారని వెల్లడించింది. వారిని భూమికి తీసుకురావడానికి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక ఆలస్యం కావడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. చాలాసార్లు వాయిదా పడిన తర్వాత నాసా ఇటీవల సహాయక మిషన్ను ఆమోదించింది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ను శుక్రవారం సాయంత్రం 7:03 నింగిలోకి పంపింది. ఈ రాకెట్ డ్రాగన్ వ్యోమనౌకను తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. డ్రాగన్ వ్యోమనౌక నాసాకు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్లో భాగమైంది. ఇది 4 కొత్త సిబ్బందిని ఐఎస్ఎస్కి తీసుకెళ్లింది. నాసా వ్యోమగాములు అన్నే మెక్లైన్, నికోల్ అయ్యర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యన్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్. వ్యోమగాములు తిరిగి వచ్చేది ఎప్పుడంటే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మార్చి 19న ఫ్లోరిడా తీరంలో దిగనున్నారని నాసా ధృవీకరించింది. మార్చి 17న రాత్రి 10:45 డ్రాగన్ వ్యోమనౌక తలుపు మూసివేసే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. వ్యోమగాములు ఊహించిన విధంగా ఎక్కువ రోజులు గడిచిన తర్వాత అంతరిక్ష ప్రయాణంలో ఉన్న సవాళ్లు, అంతరిక్ష పరిశోధనకు తమకు తాము అంకితం చేసుకున్న వారికి వచ్చే డబ్బు గురించి చర్చలు జరుగుతున్నాయి.